100 విజయాలు సాధించిన ధైర్యం చిన్న పరాజయానికి లోకు అనుకుందామా? ఏమో, ఏమైనా కావచ్చు. దశాబ్దాల నాటి 3 తరాల రాజకీయంలో ఓటమంటే ఏంటో ఎరగని ఆ కుటుంబానికి ఆ ఒక్క చిన్న అపజయం తీరని వేదనకు లోన్ చేసిందా? మానని పుండై వేధిస్తోందా? అది కూడా అయి ఉండొచ్చేమో. ఎక్కడ పొరపాటు జరిగింది? నా అనుకునేవాళ్ళు పరాయి వాళ్ళు ఎందుకయ్యారు? ఇంకా సర్దుకోకపోతే, సవరించుకోలేకపోతే ఏమో, పరిస్థితులను బాగా ఆకలింపు చేసుకున్నారేమో. 3 రోజుల పాటు ఆ ప్రాంతం అంతా కలిగి తిరిగారు. ఊరూరా ఇంటింటా పలకరించారు. నేనెన్నటికీ మీ వాడినే అంటూ చిరునవ్వులతో సెల్ఫీలు సైతం దిగారు. దీన్ని కొందరు రాజకీయ కోణంలో చూసుకున్నా ఇక్కడ జరిగింది మాత్రం అక్షర సత్యం. మార్పు మస్ట్గా కనబడింది. దేశానికి రాజైన అమ్మ కొడుకే అన్నట్టుగా అధినేత పర్యటన సాగింది. పక్కా లోకల్ నేతగానే అంతటా వ్యవహరించారు. సొంతింట ఎన్నడూ ఎరుగని జోష్ నింపారు. ఇంతకీ ఎవరా పక్కా లోకల్ లీడర్? అదెక్కడి నుంచి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు. అంతకుముందు ఆయన తండ్రి 2 మార్లు సీఎం. అంతకంటే ముందు చాలాసార్లు ప్రతిపక్ష నేత. ఆ ముందు మరెన్నో పదవులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబ చరిత్రకు కాలాలు సరిపోవు, కాగితాలు చాలవు. మాస్టర్ మైండ్తో పాలిటిక్స్ చేసిన ఆ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడే వైఎస్ జగన్. ఒక ఓటమి, మరో గెలుపు నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ నేత ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ మార్క్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఓ చరిత్రగానే చెప్పుకోవచ్చు. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 10 కైవసం చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సొంతూరు పులివెందులు కూడా ఏ చిన్న ఎన్నిక జరిగినా పోటీ ఎరుగని విజయమే ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో మొన్నటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక తీవ్రమైన వేదనకు లోను చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా తండ్రితో పాటు తాను ముఖ్యమంత్రులుగా తిరుగులేని ఆధిపత్యాన్ని సాగించిన జగన్ మాత్రం ఈ ఓటమిని తట్టుకోలేకపోయారట. అలాంటి అపజయాన్ని ఇక ముందెప్పుడు చవిచూడొద్దనే ఉద్దేశంతో పులివెందులకు మళ్లీ వస్తున్నారట. ఒకటేసి కాకుండా 2-3 రోజుల పర్యటన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు జగన్. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో అది స్పష్టమైంది. రాష్ట్ర రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం పులివెందులకు మాత్రమే పరిమితమయ్యారు. జిల్లాలోని ఇతర నేతలకు కూడా హెలిప్యాడ్ దాకే కలవడానికి అవకాశమిచ్చారు. పులివెందుల పర్యటనకు ఏ ఒక్క నేతకు అవకాశం ఇవ్వలేదు. కేవలం పులివెందుల లీడర్లు, కార్యకర్తలకు మాత్రమే అందుబాటులో ఉండేట్లు షెడ్యూల్ రూపొందించుకున్నారు. తొలి రోజు ప్రజా దర్బార్, రెండో రోజు అనుచరుల ఇంట పెళ్లి సందళ్లు, రైతుల కష్టనష్టాలు, నేతల పరామర్శలు మాత్రమే సాగాయి. అభిమానగణంతో కరచాలనాలు, అడిగిన వారికి సెల్ఫీలిస్తూ పర్యటనను హోరెత్తించారు. కార్యకర్తలు సైతం కొత్త జోష్తో ఊగిపోయారు. వాస్తవానికి జగన్ పులివెందుల పర్యటన కోసం ఎప్పుడొచ్చినా ఉమ్మడి కడపతో పాటు ఇతర సీమాంధ్ర జిల్లాల నుంచి నేతలు వరుస కట్టేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించలేదని చెప్పుకోవచ్చు. కేవలం లోకల్కే అత్యంత ప్రాధాన్యమిచ్చారు జగన్. 3 రోజుల పాటు స్థానిక నేతలతో మమేకమయ్యారు. అరటి రైతుల కష్టాలను గుర్తించి చంద్రబాబు తీరుపై తూర్పారబట్టారు. తన హయాంలో పులివెందులలో దాదాపు 25 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజీని మూసేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధానం మంచిది కాదంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రైతుల బాగు కోసం బాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర నేతగానే కాదు, దేశ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎంతమాత్రం క్రేజ్ తగ్గని జగన్ ఇప్పుడు పులివెందులపై సొంతంగా దృష్టి సారించారని పొలిటికల్గా అనలైజ్ చేసుకుంటున్నారు కొందరు. అంతేకాదు, వచ్చే స్థానిక ఎన్నికలకు సైతం సిద్ధంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన పక్కా లోకల్ లీడర్గా ఆయన వాళ్ళందరినీ కలిసి పులివెందులలో సరికొత్త జోష్ నింపారని చెప్పుకోవచ్చు.